మరి సప్పట్లు కొట్టారా? సప్పట్లు కొట్టారా? మీ సప్పట్లే మా కళాకారులందరికీ సన్మాన దుప్పట్లు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఒక్క నిమిషం అన్నా, ఇదిగో ఇది మన తెలంగాణ అంటే. ఈ రోజు ఎవరున్నారు? మీకు రైతు బంధు వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? నీళ్ళు వస్తున్నాయా? మరి రాంది మనం ఈసారి ఎవరికి ఓటేయాలి? ఎందుకంటే ఇవన్నీ వస్తలేవు కాబట్టి, ఇవన్నీ బంద్ అయినాయి కాబట్టి. ఇప్పుడు బంద్ అయినాయి, 5 నెలల్లో ఇవన్నీ బంద్ అయినాయి. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించడం అప్పుడు ఎందుకు బంద్ కాలే? ఒక్కసారి మనం అంతా ఆలోచించాలి. అందుకే అంటా ఉన్నా, చర 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 మెరుపులు మెరిచర కన 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 నిప్పులు జరికర రసాకాళ్ళపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన చర 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 మెరుపులు మెరిచర కన 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 నిప్పులు జరిగే రసాకాళ్ళపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన తెలంగాణ మనది పోరు తెలంగాణ. సప్పట్లు కొట్టారా? సప్పట్లు కొట్టారా? మీ సప్పట్లే మా కళాకారులందరికీ సన్మాన దుప్పట్లు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఒక్క నిమిషం అన్నా, ఇదిగో ఇది మన తెలంగాణ అంటే. ఈ రోజు ఎవరున్నారు? మీకు రైతు బంధు వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? నీళ్ళు వస్తున్నాయా?
మరి రాంది మనం ఈసారి ఎవరికి ఓటేయాలి? ఎందుకంటే ఇవన్నీ వస్తలేవు కాబట్టి, ఇవన్నీ బంద్ అయినాయి కాబట్టి. ఇప్పుడు బంద్ అయినాయి, 5 నెలల్లో ఇవన్నీ బంద్ అయినాయి. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించినప్పుడు అప్పుడు ఎందుకు బంద్ కాలే? ఒక్కసారి మనం అంతా ఆలోచించాలి. అందుకే అంటా ఉన్నా, చర 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 మెరుపులు మెరిచర కన 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 నిప్పులు జరికర రసాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన చర 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 మెరుపులు మెరిచర కన 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 నిప్పులు జరిగే రసాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు తీర్చిన వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ.
తెలంగాణ. జై జై తెలంగాణ. అన్నా అన్నా ఒక్క జగిత్యాలే కాదు, యావత్ చుట్టూ 4 పల్లెలు, 4 జిల్లాలు, 4 కాన్స్టిట్యున్సీలు వచ్చినాయి ఇక్కడికి. ఎందుకంటే కేసీఆర్ గారంటే అంత ప్రేమ, అంత అభిమానం ఈ తెలంగాణ పల్లెలకు. ఇది ఏమో జగిత్యాల, ఇది నిజామాబాద్ పార్లమెంట్ పరిధి. కానీ ఈ పక్కనే ఉన్న మన అన్న కొప్పులీశ్వర్ అన్న కోసం కూడా ఇక్కడికి ధర్మపురి నియోజకవర్గం నుంచి, ప్రతి మండలం నుంచి ఇవాళ ఇక్కడికి కొప్పులీశ్వర గెలుపు కోసం ఇక్కడికి ఆ కొప్పులీశ్వరన్న ఫోటోలు పెట్టుకొని బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చిన ధర్మపురి అన్నలకు ప్రత్యేకంగా మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అన్న. ఎందుకంటే ధర్మపురి అంటేనే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎంత ఫేమసో, మరి గులాబీ జెండా కూడా అంతే ఫేమస్ మన ధర్మపురి గడ్డ, ఈశ్వరన్న అడ్డ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. మీరేమంటారన్న జై తెలంగాణ అని? ఈ ముసలైన అప్పటి నుంచి పండ్లు గిట్ల పటపట కొరుకుతాడు. దబ్బన రేవంత్ రెడ్డి గిట్ల కనబడితే కొరికి పరతట్టు ఉన్నాడు అన్న. గంత ఉత్సాహం చూపిస్తాడు ఆ ముసలన్న. ఎందుకంటే వాడు 2000 పింఛని కంటే 4000 అనే 2000 పింఛని కేసీఆర్ ఎత్తాను బిడ్డని 4000 ఎత్తానే పాపం ముసలైన ఆశపడేసే. 4000 వాయే, కళ్యాణ్ లక్ష్మి వాయే, షాదీ ముబారక్ వాయే, వాడి ఇంట్లో మన్నువయ్యే తులం బంగారం వాయే, రైతు బంధు వాయే, రైతు బీమా వాయే. ఇక 4 రోజులైతే కేసీఆర్ దాటికి తట్టుకోలేక ఆ రేవంత్ రెడ్డి కూడా, ఆ కాంగ్రెస్ కూడా గోవింద అవుతుందా? జై తెలంగాణ. మార్పు అన్నవాళ్ళే మనం మోసపోయి ఓట్లేత్తి. ఏం మారిందన్నా? ఏమన్నా మారిందా?